అంతర్జాతీయ సరుకు రవాణాకు ఎర్ర సముద్రం ఎంతో కీలకం. పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు ఇదే రూట్ నుంచి రవాణా సాగుతుంది. భారతదేశానికి సంబంధించి ఎగుమతి దిగుమతులు ఎక్కువగా ఈ మార్గంపైనే ఆధారపడి సాగుతుంటాయి. అలాంటి ఎర్ర సముద్రంపై జరుగుతున్న దాడులు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ మార్గాన వెళ్తున్న సరుకు రవాణా నౌకలపై హౌతీ మిలిటెంట్లు రాకెట్లు డ్రోన్లతో వరుస దాడులకు దిగుతున్నారు. హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఈ దాడులు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎర్ర సముద్రంతో పాటు ఏడెన్ గల్ఫ్ పైన హౌతీ మిలిటెంట్లు దాడులు జరుపుతున్నారు. హౌతీ దాడులతో అంతర్జాతీయ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. అనేక కంపెనీలు తమ నౌకలను దారి మళ్లిస్తున్నాయి. సాధారణంగా సూయజ్ కెనాల్ ద్వారా వెళ్లాల్సిన నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. సాధారణంగా సూయజ్ కాలువ ద్వారా వెళ్తే 18,520 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఆఫ్రికా ఖండంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వెళ్తే 25,000 కిలోమీటర్లు అవుతుంది. అంటే ఏకంగా 7,000 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. ఎర్ర సముద్రం సూయజ్ కాలువ ద్వారా వెళ్తే సాధారణంగా 25 రోజుల్లో భారత్ నుంచి నౌకలు యూరప్ దేశాలకు చేరుకుంటాయి. కానీ చుట్టూ తిరిగి వెళ్తే మరో 10 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. ఇలా దూరం భారంగా మారుతోందని షిప్పింగ్ కంపెనీలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎర్ర సముద్రంపై దాడులు భారత్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి భారీగా మన దేశం ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో మన దేశ వాణిజ్యం అస్తవ్యస్తం కాగా తాజాగా ఎర్ర సముద్రంపై దాడులు భారత్కు మరింత తలనొప్పిగా తయారవుతున్నాయి. అలాగే ఇంజనీరింగ్ గూడ్స్, వస్త్రాలు, టీ పొడి వంటి వాటిని భారత్ ఇదే రూట్ ద్వారా ఎగుమతి చేస్తోంది. ఈ రీరూట్ చేయడం ద్వారా ఎగుమతులపై కూడా పెను ప్రభావం పడుతోంది. ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావడం ద్వారా ఒక కంటైనర్ చైనా నుంచి మధ్యధరా సముద్రం వరకు చేరుకునేందుకు ఏకంగా 44% మేర ఖర్చు పెరిగిందని చెప్తున్నారు. హపాగా ల్యాడ్ అనే జర్మనీకి చెందిన షిప్పింగ్ కంపెనీ తన 25 నౌకలను దారి మళ్లించింది. దీంతో ఆ కంపెనీ షిప్పింగ్ చేసే సరుకుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి.